హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి, వాటి విశేషాలు ఏంటి అని మాట్లాడుకునే ముందు మా ఆరా న్యూస్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా ఏమేమి వార్తలు ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుకుంటే, నిన్న పార్లమెంట్లో ఒక రచ్చ కొనసాగిందని చెప్పొచ్చు. నేను శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ సమావేశాల్లో నిన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది విపక్షాలు. సో 60 మంది ఈ నోటీస్ పైన సంతకం చేసి అవిశ్వాస తీర్మానాన్ని ఒక కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ పైన ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ చెలరేగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నాడు. సో ఈ యొక్క పెద్దల సభలో మాకు ప్రాధాన్యత కల్పించడం లేదు అని చెప్పి ఈ యొక్క విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మిగతా పార్టీలన్నీ కూడా దీనిపైనే నిన్న తీవ్ర రచ్చ అయితే చేసిన పరిస్థితి. సో లోక్సభ రాజ్యసభ రెండిట్లో కూడా నిన్న ఈ యొక్క ఏదైతే అదానీ ఇష్యూ కావచ్చు, లేదంటే రాజ్యాంగం పైన చర్చ కావచ్చు, ఈ యొక్క మోడీ పైన దాని గురించి ఎక్కువగా డిస్కషన్ అయితే నిన్న జరిగింది. సో దీనికి సంబంధించిన అంశం ఏంటి అని అంటే, ఈ యొక్క మాకు రాజ్యసభ చైర్మన్ మాకు అవసరం లేదు, ఈ చైర్మన్ మాకు వద్దు అని చెప్పేసి కూడా నిన్న ఈ యొక్క పార్టీల నేతలు ఈ యొక్క నోటీస్ ని ఇవ్వడం జరిగింది. అయితే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క ఉపరాష్ట్రపతిని, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. సో ఈ యొక్క అంశం ఇప్పుడు నిన్న ఏదైతే కాంగ్రెస్ తో సహా మరికొన్ని పార్టీలు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నాయో ఈ పార్టీలన్నీ కూడా దాదాపు ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది. సో ఇది ఎంతవరకు గెలుస్తుంది ఏంది అనేది పక్కన పెడితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ విపక్ష పార్టీలు అందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ అవిశ్వాస తీర్మానం అనేది వీగిపోవచ్చు, కానీ మేము రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యసభ చైర్మన్ ప్రవర్తన బాగాలేదు, ఆయన ఈ యొక్క ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదు, మా గొంతు నొక్కేస్తున్నాడు, కాబట్టి మేము ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాము. సో మా నిర్ణయం తప్పై ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక మచ్చ ఆయన నిలిచి ఉంటుంది అనే యొక్క ఉద్దేశంతోనే మేము ఇది అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అనేది కూడా విపక్షాలే స్వయంగా చెప్పిన పరిస్థితి. సో అంటే ఈ యొక్క మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ సర్కారు కేంద్రంలో ఈ యొక్క ఏదైతే అదానీ ఇష్యూ కావచ్చు, మణిపూర్ ఘటనలు కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు ఏదైతే రాజ్యాంగం పైన జరిగే డిస్కషన్ పైన మాకు అవకాశం కల్పించలేదు, ఈ యొక్క మోడీ ప్రభుత్వము మా యొక్క విపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది, దేశాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క పెద్దల సభలో కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క దిగువ సభ లోక్సభలో కూడా ఇదే చర్చ అయితే జరుగుతుంది. సో మొత్తానికైతే ఉపరాష్ట్రపతి పైన, ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ పైన అవిశ్వాసం పైన ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా ఈరోజు మనకు తెలియరానుంది. సో ఇది ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. సో మన ఆరా న్యూస్ లో కూడా బ్యానర్ ఐటమ్ గా ఈ వార్తను తీసుకోవడం జరిగింది. సరే, ఇది ఇట్లా ఉంటే నిన్న ఏదైతే మళ్ళొక చోట ఏదైతే తాండూరు మండలంలో నిన్న మళ్ళీ ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కేసు మళ్ళీ ఈ యొక్క వివాదం తలెత్తింది. మళ్ళా అయితే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా నిన్న కూడా మళ్ళా ఒక చోట ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయితే అయింది. సో తాండూరు ట్రైబల్ హాస్టల్లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే కిచిడి తిని విద్యార్థులు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టుగా మనకు తెలుస్తుంది. సో నిజంగా ఈ ప్రభుత్వానికి ఎంత సీరియస్నెస్ ఉందో ఈ ఇష్యూతోనే మనకు బయటపడుతుంది. వరుసగా గత నవంబర్, డిసెంబర్ ఈ యొక్క 2 నెలల ప్రాంతంలోనే ఎంతమంది విద్యార్థులు ఈ యొక్క దవాఖానల పాలయ్యారు, ఎంతమంది విద్యార్థులు ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కు ఎఫెక్ట్ అయ్యారు అనేది ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి రివ్యూ చేయండి. దీనిపైన ఇప్పుడు ఏ జిల్లాలో తీసుకున్నా, ఏ మండలంలో తీసుకున్నా, ఏ యొక్క ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఖచ్చితంగా వారంలో 2 కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మీరు దీనిపైన ఎంత సీరియస్ వార్నింగ్ ఇస్తారా, ఎంత ఇష్యూ చేస్తారా ఏమో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా క్రిటికల్ ఇష్యూ అండి. నిజంగా విద్యార్థుల ప్రాణాలు, మనం ఈరోజు వెలుగు పత్రికలో రాసినట్టుగా
ఈ కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు విరోచనాలు, 15 మందికి అస్వస్థత, ప్రభుత్వ దవాఖానలో చికిత్స, 14 మంది డిశ్చార్జ్, మరొకరికి చికిత్స అందుతుందట. పురుగుల అన్నం తిని నీళ్ళ చారు పెడుతున్నారని చెప్పి స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. సో భోజనం బాగానే ఉందని చెప్పేసి ఆర్డీఓ వెల్లడిస్తున్నాడు. నిజంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ఈ యొక్క కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, నిజంగా మీకు జీవనెత్తురు ఉంటే ఈ యొక్క పేద పిల్లల పైన మీరు ప్రేమ చూపించండి. నిజంగా ఏదైతే ఈ ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, హాస్టల్ కావచ్చు, రెసిడెన్షియల్ గురుకులాలలో ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరుగుతున్న దానిపైన మీరు నిజంగా రివ్యూ చేయండి. ఈ ఆర్టీఓకి అసలు ఆయనకు అన్నం తింటుండా గడ్డి తింటుండా నోటికి అర్థం కావట్లేదు. ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు దవాఖానలో చేరికైతే ఆయన ఫుడ్ బాగానే ఉంది అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నిజంగా మొన్న కూడా మనకు కలెక్టర్ కూడా అదే పని చేసిరు. ఏదైతే పిల్లలు ఈ యొక్క ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారో, మళ్ళీ వెనకసిరిలో అధికారులు వచ్చి భోజనం బాగానే ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. నిజంగా ఆర్డీఓ గారు మీకు ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నా, మీ భార్య పిల్లలకు కావచ్చు, మీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఈ భోజనం తీసుకుపోయి పెట్టండి. వాళ్ళు మంచిగా ఉంటే భోజనం మంచిగా ఉన్నట్టు, లేదు వాళ్ళు దవకాల శరీకి అయితే అప్పుడు ఆ భోజనం బాగాలేదన్నట్టు. మీరు మరి ఆ సతి కట్టుకొని మీ ఇంటికి తీసుకుపోయి, లేదంటే మీ పొరగాళ్ళని పిలిపించి ఆ బువ్వ పెట్టి చూడండి. సిగ్గుండాలే చెప్పడానికి. మీరు ప్రభుత్వ అధికారులు అయి ఉండి ఎవరైతే ఈ యొక్క భోజనం వంట చేస్తున్నారో ఆ కార్యక్రమాలు ఏదైతే వంట ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, సామాగ్రి కావచ్చు, బియ్యం కావచ్చు, ఆ నీళ్లు ఏ నీళ్లు వాడుతున్నారు, ఆ వంట చేసే పరిసరాలు ఎలా ఉన్నాయని చూడడం మర్చిపోయి ఆయన డైరెక్ట్ గా సర్టిఫై ఇస్తున్నాడు. మేము ఫుడ్ సేఫ్టీ అధికారివా మీరేమన్నా? బుద్ధి లేకుండా సరే ఆర్టీఓ అయి ఉండి నిజంగా ఆయన ఎట్లా సర్టిఫై చేస్తారండి? భోజనం బాగానే ఉందంటే మరి వాళ్ళకి తినదరక్కపోయి దవకాల్లో పడరా? మీ పిల్లలకు పెట్టండి. మీ పిల్లలకు పెట్టిన తర్వాత నిజంగా బాగున్నదా బాగలేదా అప్పుడు సర్టిఫికెట్ ఇవ్వండి. 15 మంది పిల్లగాళ్ళండి, ఒక్కరిద్దరు అని అంటే ఏదో ఆటలు ఏదో నాటకాలు చేసి అనొచ్చు. 15 మంది పిల్లలు తీసుకుపోయి దవకాల్లో చేరిక అయ్యారంటే వాంతులు విరేచనాలు అవుతున్నాయంటే మీకు కళ్ళ పట్టలేదా? ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక మాట మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ గురుకులాలు, ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు ఇట్లా అవుతున్నాయనే దాని మీద మీరు రివ్యూ చేయండి. అంతేగాని వీళ్ళు ఆర్టీఓ వచ్చి ఒక తీరుగా, కలెక్టర్ వచ్చి ఒక తీరుగా, ఎంఆర్ఓ వచ్చి ఇంకో తీరుగా, ఎంఈఓ వచ్చి ఒక తీరుగా సర్టిఫికెట్ ఇవ్వడం కాదు. అసలు అక్కడ పర్యవేక్షణ ఎలా ఉంది అనే దానిపైన చూడాలి. అంటే ఈయన పైన చర్యలు తీసుకుంటారని ఈయన సర్టిఫికెట్ ఇస్తుండా? ఏం మాట్లాడతారండి? పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. ఒక 2 నెలల్లోనే 3 పిల్లలు ప్రాణాలు పోయినాయి. ఎవరు బాధ్యులు దీనికి? మీరు అంటున్నారు కదా సన్నబువ్వ పెడుతున్నాం మేము పిల్లలకు, మా పిల్లలు ఏ బువ్వ తింటున్నారో మేము కూడా అదే బువ్వ పెడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఆ బువ్వ కాదండి అసలు వాళ్ళు తినే ఆహారం ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది? ఎందుకు పాయిజన్ అవుతుంది? ఎందుకు పిల్లలు ఇట్లా పదే హాస్పిటల్లోకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని తోలాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. అటు చదివించేటందుకు పైసలు లేక, ప్రైవేటు బడికి తోలేటందుకు ధైర్యం చాలక, మరి ఏం చేయమంటారు ఇప్పుడు? సో దీనిపైన నిజంగా ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. అన్నిటికీ ఒక వ్యక్తులను, కొంతమందిని క్రియాశీలకంగా ఒక బాధ్యతలు అప్పగించండి. ఏదో కమిటీలు వేసిరు, తూతు మంత్రంగా అయిపోయింది. మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ. ఏం చేసింది కమిటీ? తీయండి, చూపించండి. ఏమన్నా కమిటీ ఏమన్నా చేసిందో ఒక నివేదిక ఇవ్వండి. ఎక్కడ పోయినది కమిటీ? మరి ఏమన్నా దీన్ని ఏమన్నా రెక్టిఫై చేసిరా? ఏమన్నా ఎట్లా ఉన్నది భోజనాలు? గురుకులాలలో ఎట్లున్నది, ప్రభుత్వ స్కూళ్ళలో ఎట్లున్నాయి, మరి సంక్షేమ హాస్టల్లో ఎట్లున్నాయి? మరి సర్టిఫికెట్ చూపించండి. మరి మీరు ఎంక్వైరీ ఏం చేసారో ఈ 10 రోజులు అయింది కదా. సో దీనిపైన మాట్లాడండి. ఇది మాట్లాడక, ఇది చేయక ఎంతో ఏమో మీరు ఏడాది ఉత్సవాలని అదని ఇదని జరుపుకుంటున్నారు. జరుపుకోండి, తప్పలేదు. ఇదేంది? దీనిపైన కూడా సమాధానం చెప్పాలి కదా. సో ఇది ఇట్లా ఉంటే నిన్న ఏదైతే ఈ మంచు మనోజ్, మంచు మోహన్ బాబు ఈ ఇంట్లో ఒక తీవ్ర అలజడి రేగిందని చెప్పొచ్చు. వీళ్ళ ఆస్తి తగాదాలు కావచ్చు, కుటుంబ వివాదం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళు చివరకు ఈ యొక్క ప్రజలకు బయటకు వచ్చి రోడ్డున పడి
రోడ్డున పడ్డ వీళ్ళు నిజంగా ఏదైతే ఈ ఈ నిన్న విలేకరుల పైన మైకులు కావచ్చు, అదేవిధంగా కెమెరాలు విసిరేసి మైకులపై దాడి చేయడం జరిగింది. మోహన్ బాబు గారు, మీరు ఒక ఆలోచన చేయండి. మీ ఇంట్లో వివాదాన్ని బయటికి తీసుకొచ్చి రోడ్డునేసి మళ్ళా మిమ్మల్ని మీరు కొట్టుకొని సావాక ఈ యొక్క విలేకరులని, ఆ తర్వాత ఈ యొక్క కెమెరామెన్ల పైన దాడి చేయడం ఏంది? ఆ కెమెరాలు లాక్కోవడం, మైకులు లాక్కోవడం, ఇదెక్కడి పద్ధతి? మీకు తిండి ఎక్కువైతే, మీకు డబ్బులు ఎక్కువైతే మీరు తన్నుకొని సావండి, బాయిలో దుంకండి. మీ పంచాన్ని మీరు తెగల్చుకోలేక బయటికి రోడ్డుకి ఎక్కి ఆ కెమెరా పైన్ల పైన, విలేకరుల పైన దాడులు చేసి మైకులు విసిరేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీరు మీ పబ్లిసిటీ చేసుకునేటప్పుడేమో మీడియాని వాడుకుంటారు, ఇప్పుడు మీ బండారం బయటపడుతుందని ఆడికి కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం ఏంది? తండ్రి కొడుకుల మధ్య వివాదము, మీ కుటుంబం వివాదము, మీరు సర్దుమనగలేకుండా, మీరు దాన్ని కవర్ చేసుకోలేకుండా బజార్కి ఎక్కిన మీ పంచాది ఇలా మీరు మళ్ళా అటు ఇటు పోయి మళ్ళీ మీడియా మీదకి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. ఒక ఆడియో రిలీజ్ చేసి ఆ మీడియా జర్నలిజం ఎథిక్స్ పాటించట్లేదు, ఇష్టారీతిన రాస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆ రాసే వాళ్ళు ఎవరో వాళ్ళపైన కేసులు పెట్టండి, వాళ్ళపైన చర్యలు తీసుకోండి, వాళ్ళపైన ఫిర్యాదులు చేయండి. అంతేగాని మీరు మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం ఏంటి? జర్నలిస్టుల మీద, కెమెరామెన్ల మీద మీరు దాడి చేయడం ఎందుకు? సో వెంటనే ఈ యొక్క మంచు మోహన్ బాబు కావచ్చు, అదేవిధంగా మంచు ఈ మనోజ్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఏదైతే విలేకరులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ యొక్క జర్నలిస్టులకు ఈ యొక్క రక్షణ కంపల్సరీ కావాలి. ప్రభుత్వం దీనిపైన నిజంగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే వాళ్ళపైన కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఆర్ఎస్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము. సో ఇది నిన్నటి సంబంధించిన అంశము. ఇక నిన్న ప్రజాపాలన ఏడాది కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు నిర్వహించడం జరిగింది. సో ఏడాదిలో వీళ్ళు ఏం సాధించడం ఏంటి అంటే నిన్న పూలే భవన్ లో నిన్న ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. బట్టి గారు నిజంగా ఏ సంవత్సరం పండుగ మొన్న మీ ప్రభుత్వానికి అయింది, నిన్న ప్రజాపాలనకు అయింది, అది ప్రజావానికి అయింది, రేపు ఇంకో దానికి కూడా అవుతుంది. ఈ సంవత్సరం పండుగలు, బర్త్డేలు, యానివర్సరీలు, విజయోత్సవాలు ఈ చేసుకోవడమేనా? ఏమైనా మీరు సాధించిన దానికి మీరు ఆ ఫలితాలు ఏంటి అనేది మీరు నిరూపిస్తారా? నేను ఏం చెప్తున్నారు, 27,000 సమస్యలు పరిష్కరించడం అని అంటున్నారు. మీకు దరఖాస్తులు ఎన్ని వచ్చినాయి? 85,000 చిల్లర వచ్చినాయని చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారము నడిచే ఈ యొక్క ప్రజావాణిలో కేవలం 85,000 సమస్యలే ఉన్నాయా? ఆ 85,000లో మీరు 27,000 మీరు పరిష్కరించిందని చెప్తున్నారు. నిజంగా పరిష్కరించింది అనేది వాటి ఏదో 4-5 తీసుకొచ్చి మీడియా ముందర, కెమెరా ముందర చెప్పించి అది రికార్డ్ చేసి బయటకు వదలడం కాదు. ఏ సమస్యలు పరిష్కరించారు అంటే మీ భూముల సమస్యలు తప్ప ఇంకేం పరిష్కరించలేదా? కోర్టు కేసులు ఏంటిని మీరు పరిష్కరించలేదా? అది మీ వల్ల కాదా? అంటే మీరు ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో, ఇప్పుడు వాళ్ళు చాలా దరఖాస్తులు వచ్చినాయి, అలా పెన్షన్లు లేవని, రేషన్ కార్డులు లేవని, ఇల్లు లేదని, ఇవన్నీ వచ్చినాయి. మరి వీటి సంగతి ఏంది? వీటి గురించి ఎవరు మాట్లాడాలి? వద్దు, ఏమైనా ఈ యొక్క భూములది సెటిల్మెంట్ చేసుకొని దాన్ని పంపించాలి. ప్రజాపాలన, ప్రజావాణి దరఖాస్తులు అంటే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరకాలి. అక్కడ ఆ ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అయినప్పుడే మీరు ప్రజావాణి సక్సెస్ అయినట్టు. ఏదో స్టార్టింగ్ లో 2 రోజులు మెరిపించి ఆ తర్వాత దరఖాస్తులు ఎక్కడ పోతున్నాయి? అది ఎన్ని కంప్యూటరైజ్ చేసిరు, ఎన్ని ఎంట్రీ చేసిరు? ఆ రోజు మొదట్లో ముఖ్యమంత్రి గారే వచ్చి కూర్చున్నాడు అని మాట్లాడిన మీరు ఇప్పుడు ఆఖరికి ఆడ సర్ప్రైజ్ తీసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఎట్లా నమ్మకం ఉంటుంది ప్రజలకు? పెట్టండి, వారానికి ఒకరోజు, నెలకు ఒక్కరోజు పెట్టండి. ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు కూర్చొని మీ అధికారులందరినీ కూర్చోబెట్టుకొని, మంత్రివర్గాన్ని అందరినీ కూర్చోబెట్టుకొని సంబంధిత అధికారికి వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి ఇష్యూ. అది కంప్యూటరీకరణ ఎందుకు? ఇంకా ఆ డేటా ఎంట్రీ చేయడం ఎందుకు? అప్పటికప్పుడు సమస్య పరిష్కారం అవుతుంటే ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు? ఇది ఎంట్రీ చేసేది ఎప్పుడు? అవన్నీ దరఖాస్తు చేసేది ఎప్పుడు? అవి ఎంట్రీ చేసేది ఎప్పుడు? సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడు? కూర్చొని ముఖ్యమంత్రి గారు, మీరు, మంత్రులు, సంబంధిత కలెక్టర్లు, అధికారులు వీళ్ళందరూ కూడా కూర్చొని అందరు కలిసి నెలకు ఒక్కసారి పెట్టండి. వారానికి 2 సార్లు అవసరం లేదు, నెలకు ఒక్కసారి పెట్టండి. నెలకు ఒక్కసారి పెట్టి వాళ్ళందరినీ కూడా సమస్య పరిష్కరించండి. అదే కానీ యానివర్సరీలు చేసుకొని అది ఐసా పైసా అని చెప్పి మీరు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మీరు దీంట్లో ఏం కనబడతలేదు. సో నిజంగా ఈ ప్రజావాణిలో ఎంతవరకు న్యాయం జరిగిందో, ఎంతవరకు అన్యాయం జరిగిందో, ఎంతమంది సమస్య పరిష్కారం అయిందో తెలియదు, కానీ దీంట్లో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి కూడా మేము సూచిస్తున్నాము. సో ఇది నిన్న ఈ ప్రజాపాలన ఇష్యూ గురించి. సో ఇంకా మరే విషయం ఏంటంటే
నిన్న కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ గారు నిన్న కనుమూయడం జరిగింది. సో ఆయన గతంలో చాలా ఏళ్ళు కాంగ్రెస్ లో పనిచేసినప్పటికీ చివరి దశలో ఆయన బీజేపీలో చేరడం జరిగింది. గత కొంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఈ యొక్క పార్టీ ఉన్నత పదవులన్నీ కూడా గవర్నర్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఆయన మృతిది ఇప్పుడు అక్కడ ఆ రాష్ట్రానికి ముఖ్యంగా బెంగళూరులో ఐటీ రావడానికి కూడా ముఖ్య కారకుడు ఎస్ఎం కృష్ణ గారు. సో ఆయన లేని లోటు తీరనిది అని చెప్పొచ్చు. ఆయన మృతి పట్ల మేము కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాము. సో ఇది నిన్న కర్ణాటక మాజీ సీఎం మృతికి సంబంధించిన అంశం. సో ఇక మరొక విషయం ఏంటంటే, నిన్న ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన నిన్న ఇదొక 5 రియల్ ఎస్టేట్ కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ఏదైతే ఉందో, హైడ్రా అధికారి రంగనాథ్ గారికి, అదేవిధంగా సిఎస్ సంస్థల పెద్ద అధికారులకు కూడా నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క 5 కంపెనీల పైన ఏదైతే ప్రభుత్వ భూములను, అసైన్ భూములను కొల్లగొట్టి వీళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీనిపైన నిజంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. సో ఇది దీనికి సంబంధించిన అంశం. మరొక విషయం ఏంటి అని అంటే, నిన్న ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఒక అప్పుల బాధతోని ఒక కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సో వాళ్ళు అప్పులు ఎక్కువైనాయని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో 3 చనిపోయారు. ఇంకా ఇది ఇట్లా ఉంటే, మరొక అంశం ఏంటంటే, ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏదైతే మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ యొక్క పెద్ద పులులు ఈ జిల్లాల పరిధిలోని ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. మహారాష్ట్ర నుంచి 7 పులుల సమూహారం ఇక్కడికి రావడం జరిగింది. రోజుకు ఒక 50-60 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతాలలో తిరుగుతూ ఈ యొక్క గొర్రెలని, మేకలని దాడి చేసి తినడంతో పాటు మనుషుల పైన కూడా దాడి చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. నిన్న ములుగు జిల్లాలో కూడా సంచరిస్తూ అక్కడ ప్రాంత ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేయడం జరిగింది. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అయితే సిర్పూర్ టీ ప్రాంతంలో సరిహద్దులో మహారాష్ట్ర బార్డర్లో కూడా ఈ యొక్క పులి తిరుగుతున్నట్లుగా అక్కడ రైల్వే సిబ్బంది కొంతమంది వీడియో తీసి కూడా చూపించడం, వైరల్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ యొక్క పులులు తెలంగాణని వణికిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ యొక్క తెలంగాణ ప్రాంతం సరిహద్దు, మహారాష్ట్ర సరిహద్దులు అన్నింటిలో కూడా ఈ యొక్క పులులు తిరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటవీ అధికారులకైతే ఇవైతే చుక్కలు చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది ఇలా ఉంటే, మరొక విషయం ఏంటంటే, శీతాకాల విడితికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న మనకు హైదరాబాద్ రాబోతుంది. సో 17 నుంచి 21 వరకు ఈ యొక్క హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనుంది. దీనికి సంబంధించి నిన్న సిఎస్ శాంతికుమారి గారు ఈ యొక్క ఉన్నతాధికారులతోనే, అదేవిధంగా ఆయన శాఖల సిబ్బందితోనే ఆమె నిన్న సమీక్ష చేయడం జరిగింది. ఈ సమీక్షలో భాగంగా ఈ యొక్క అధికారులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అంశం అయితే ఇది. ఇక 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు, 70% మంది తాగి బండి నడిపి పట్టుబడ్డాలి అని చెప్పేసి తెలంగాణ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాళ్ళు 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దయిన పరిస్థితి అయితే ఉంది. 70% మంది తాగి నడిపిన వాళ్ళేనట. 6 నెలల పాటు క్యాన్సిల్ చేస్తారట. ఇంకా అవసరమైతే పొడిగించే అవకాశం కూడా ఉందట. సో ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయకండి. కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఇతర వాహనాలు ఏదైనా సరే, ఇతర ప్రాణాలకు ఇబ్బంది కాబట్టి. సో ఇది మరో అంశం ఏంటంటే, పాఠ్య పుస్తకాల్లోనే తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ తల్లి ముద్రణ కూడా చేయబోతుందట రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ యొక్క పాఠ్య పుస్తకాల్లో ఈ యొక్క తెలంగాణ గీతంతో పాటు తెలంగాణ తల్లి ఈ యొక్క కొత్తగా ప్రారంభించిన ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈవెన్ కూడా దాంట్లో ప్రతిష్ఠించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అది గొడ్డలితో పాలలపై దాడి అనేది మరొక వార్త. ఇది 4గురికి తీవ్ర గాయాలు, ఒకరిని కండిషన్ సీరియస్. దాడి చేసిన వ్యక్తులు పరారు, గాలిస్తున్న పోలీసులు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుందట. నిజంగా ఈ యొక్క గెట్ల పంచాయతీ అనేది తీవ్ర వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ యొక్క కేసీఆర్ తీసుకొచ్చిన పంచాయతీ ఇది. ఏదైతే ధరణి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క భూముల గొడవలు అయితే తలెత్తినాయని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన అంశం అయితే ఇది. ఇక ప్రధానంగా నిన్నొక ఆశా కార్యకర్తల పైన మొన్న పోలీసులు దాడి చేసిన అంశం మనకు తెలిసిందే. సో ఈ యొక్క ఆశా కార్యకర్తల పైన మగ పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి లాఠీలతోని ఈ యొక్క గాయపరిచినట్లుగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి
కేటీఆర్ అయితే నిన్న ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్తలను వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి నిరసన చేస్తే ఆందోళన చేసే వాళ్ళపై ఈ యొక్క ఆశా కార్యకర్తల పైన పోలీసులు దాడి చేయడం ఏమైనా చర్య అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. గతంలో కరోనా సమయంలో వీళ్ళు ప్రాణాలను రిస్క్ చేసి మరి వీళ్ళు కుటుంబ సభ్యులను వదిలేసి మరి వీళ్ళు సేవ చేసారు, వీళ్ళు ట్రీట్మెంట్ చేయించారు. సో ఇలాంటి వాళ్ళపైన దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో దీని విషయంలో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన అంశం. ఇక జమిలీ విషయాల్లో అయితే రేపు ఈ కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలపనుందట. దీనికి సంబంధించిన అంశం అయితే మనకు ప్రసారం అయ్యే ఛాన్స్ అవుతుంది. సో ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. జర్నలిస్ట్ కోణం అనే ప్రోగ్రామ్ మీకు నచ్చితే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాలు మాకు పంపించండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఆర్ఆర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.